జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. ఇల్లంతకుంట మండల పరిధిలోని స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానిక సంస్థల ఎన్నికల మండల కార్యాచరణ కార్యక్రమం మండల అధ్యక్షులు బైరెడ్డి రమణారెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నరెడ్ల ప్రవీణ్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపునివ్వడం జరిగింది. మండల అధ్యక్షులు రమణారెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు దిశగా పార్టీ చేయవలసినటువంటి పనులను మరియు ఇది నాయకుల ఎన్నికలు కావు, పార్టీ కార్యకర్తల ఎన్నికలు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి మీ యొక్క విజయానికి ప్రయత్నించాలని వారు తెలియజేశారు. మోదీ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి గురించి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలియజేయాలని వారు తెలియజేశారు. 9 ఎంపీటీసీలు, 1 జెడ్పీటీసీ స్థానంలో బీజేపీ మాత్రమే విజయం సాధించాలని వారు తెలియజేయడం జరిగింది. కేంద్రంలో బీజేపీ చేసినటువంటి అభివృద్ధిని, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఇచ్చినటువంటి బడ్జెట్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు తెలియజేయాలని చెప్పి వారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పుల రమేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు గుత్తికొండ రాంబాబు, కంకణాల రవీందర్ రెడ్డి, కంకణాల సురేందర్ రెడ్డి, అబ్బిడి తిరుపతి రెడ్డి, ఎండి షఫీ, నల్ల లింగారెడ్డి, మురహరి, గోపాలు, మట్ట పవన్ రెడ్డి, తాళ్ల పాపిరెడ్డి, ఇంగ్లే రమేష్, చదువు సాయిరెడ్డి, మద్దూరి మల్లేష్, ఉప్పు దుర్గయ్య, కోకుల దేవిందర్, ఉప్పుల శ్రీనివాస్ రెడ్డి, గురుగుంట్ల సంజీవ్, తిప్పరబోయిన సమ్మయ్య, జంగం సమ్మయ్య, రేణుకుంట్ల కుమార్, పుట్ట శ్రీధర్, చిట్ల శ్రీనివాస్, శీలం సాయి ప్రసాద్ రెడ్డి, రాథార పైలయ్య మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి ఇప్పుడు కౌశిక్ రెడ్డి మనం గెలిచింది ఉత్తదే గెలుపాలని చెప్పడానికి కూడా ఇది మంచి అవకాశం. ఎందుకంటే మనం గెలిచింది ఏంది, బెదిరించి గెలిచిండు. ఆయన ఉల్టా ఏమన్నాడు, మహిళలతో నేను శివయాత్ర చేస్తా, నా చావును చూస్తారా అని చెప్పి సెంటిమెంట్ క్రియేట్ చేసి రెచ్చగొట్టి అతను గెలిచిండు. ఆ గెలుపు ఉత్తదే అని చెప్పాలంటే మనం ఏం చేయాలి? దానికి తప్పకుండా మనం స్థానిక సంస్థలలో మన సత్తా చాటాలి. మన సత్తా చాటాలని ఉత్తనే కాదు, జీవ అమ్మాని మనం లేకుండా ఉండాలి. ఇక్కడ మనకి ఇంత చాలా మంది చాలా మంది బీజేపీలో రావడం జరిగింది. అది ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఆ తెరపైకి వచ్చిన దాన్ని కూడా విశ్లేషణ చేస్తున్నాం. ఎందుకంటే మేము బీజేపీలో ఈనాడు ఉండలేదు. పాజిటివ్గా తీసుకెళ్తేనే కాకుండా ఆయనకు నేముందా, అసలు ఆయన ముఖం నుండే ఓట్లు పడతాయా, ప్రతిపక్షాలను ఎందుకునో లేకపోతే అధికార పార్టీ ఉన్నటువంటి నాయకులను ఈయన తట్టుకోగలుగుతాడా అనేటువంటి ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తేనే బాగుంటుంది అనేది నా ఆలోచన. అందరం కలిసి గట్టిగా ప్రతి కార్యకర్త నుంచి మొదలుకుంటే ప్రజాప్రతినిధుల వరకు అందరం కష్టపడి ఈసారి మనం 3వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రంలో 3వ స్థానంలో ఉన్నటువంటి మనం మొదటి స్థానంలో రావాలనేది నా ఆలోచన.